గట్ల గురుకొచ్చిన కెట్టయితే ఎక్కడో వండుడే ఎక్కడో ఇంటికాడ వండుడే రాంగ్ ఆటోలో వండుడే కథగడ సాబల వండుడే పుకిట్ల వండుకోవాలి ఏం తారాటం నాకనే మస్తు తారాటం ఏదైనా నాది నాకే కావాలి మంది దేవునికి దేవుడిని ముక్త మన దేవుడు అవుతాడా ఏమండి జగదీశ్వర కేశ్వర ఎట్లా మనిషివే ఏ రకం మనిషి ఎప్పుడు తప్పితే వచ్చే నన్ను వచ్చాడన నీళ్లు కాలిపోయి రోజు నువ్వు డోర్ వేసుకొని ఇచ్చిన ఊరు తిరగాల రమేష్ గా మనిషి వాడు తిరిగితే రోజు 2000 వస్తాయి మొన్న వాడు ఒక్క రోజు బంద్ అయితే కథ బంద్ అది అందరిని బంద్ చేసాడు ఒక్కరే పోతాడు కానీ నరుడు కాదండి నారాయణమూర్తి శ్రేష్టంగా దేవుడు చక్కడ ఇచ్చాడు లేదు చికెన్ స్వీట్ బత్తాయి కంటే బత్తాయి పుల్ల ఉంటుంది బామ్మారి నువ్వు బలపడతాను బక్క నువ్వు బతుకద్రా ఎందుకురా బామ్మారిదాను సారానికి బగ్గదాయి పంటే మీకు దాడి కూడా నక్కడ కాదు నారాయణమూర్తి బయలుదేరి మన ఇంటికి కొలువు తీరను బావా చిన్నతోరా బంగుల కాడ చిన్నతోరా బంగుల బాబు మళ్ళా ముత్తరురా ముత్తరు పెడితే మా బాబు
నన్ను కత్తరమైందా డాన్సర్ కాదని చూడబుద్ధి ఒక మాట సాయిబాబా లేస్తాను అది కానీ కాలు కాళ్ళు ఆయన పేరేం పేరు? ఆయన పేరు పవన్, నా పేరు ప్రవళిక. నీకేం నూరంత తప్పు వచ్చిన ఒక మాట అంటానా వచ్చినావు నా భార్య వట్టి మనిషి కాదు, 2 జీవనాల మనిషి అంటానా? ఏమి నీ భార్య సుభద్ర ఏమి ఒక జీవి 2 జీవుల మనిషి అంటారా? 2 జీవులు ఉండాలి, 2 జీవులు ఉండాలి. ఏనాటికైనా ఎవరికైనా 2 జీవులు ఉండాలి. ఒక్క జీవి పోతే ఒక్క జీవి 2 జీవుల మనిషి అంటే ఒక మాట నేనేమన్నా 2 జీవుల మనిషి అంటే ఒక్క జీవి ఒక్క జీవి ఉంటుంది అన్న అవ్వని అదేమన్నా తప్పు పెద్ద చెప్పు. ఒక మాటకు 2 అర్థాలు. నా భార్య 2 గర్భవతి అట్లున్న దానికి ఏ దినాన్ని అనుకుంటే చేసి పెట్టాను. నీ భార్య అని శరీర సంచాలన గర్భవతురాలు ఆమె ఏది కోరుకుంటే అది చేసి పెట్టాలి. అల్లిపోకడైనా అర్థాలు 2 ఆడుల మరో ఆడులకు ఏర్పాటు, మిగిలిపోకడైనా మోసపాలు 2 మొగల మరో మొగలకు ఏర్పాటు. అయ్యా మాకు అయినరికే నాకు ఎరికేపో పనిపాడు కావాలి రాదు సుభాసేన మహారాజు కాదురా. కలి 7 వేళల దాసిల చేతులు పెట్టి రాజు కచ్చి బయటికి వెళ్ళిపోతాడమ్మా. సుభాసేన మహారాజు మాత్రం నాకు కొడుకు సైతోడా మరి బిడ్డ కలుపు అని సంబరపడుకున్నాను. అయ్యా నడువుల మధ్య రంగం పుట్టుబాలు పడుస్తామని కారికి వచ్చి సభలోపలతో రాజ్యం వెళ్తాడా చందు ఆగాలి. కాయదారు ఏం దావా కొన్నేళ్ళు సాత్తారా తిప్పదానవా కొన్నేళ్ళు సాత్తారా తిప్పదానవా తప్పినాక ఇప్పుడే అదేనా అయ్య తప్పినాక తిప్ప నా చెప్పుడు పెద్ద చరిత్ర షేపులు అయితే మంచిగా ఉంటాయి. షేపులు ఎందుకు కావాలి? షేపులకు 200 రూపాయలు కావాలి. ఇక పొక్కుల పవన్ అయితే ఎవరా జాలరు కానీ 5-6 పొక్కుల పళ్ళు తెచ్చుకొచ్చి పొప్పుడే పనులు అరే లోడ్ పైన అల్లుడు అవుతుందటగా జల్ది అయితే మంచిదన్న జల్ది అవుతావు అన్నట్టు. అట్లా కాదే పొలం వేస్ట్ అయితే పిచ్చిదాను. రాజు దేవుని గిట్టెనికేసి
నరసయ్యానడుగు రమ్మమ్మి మామనడుగు జువియా ఏమండి మొదలా మా ఆయనడుగు మల్లె తోటల ఉన్న ఓ మామగారు నా మామయ్యారు మలిలా ముక్కల మీద పడతాయే మామ తన అగరకాలే రమ్మని బాబానడిగే జువియా శంకరి నీ బాబానడుగు జువియా నగరకాలే రమ్మని బాబానడిగే జువియా రత్నం శంకరయ్యనడుగు బంతి తోటల ఉన్న ఓ బావగారు నా బావయ్యారు మహిళా ముద్దల మీద పడతాయే బావా తనవారి బావా నగరకాలే రమ్మని ఎక్కడడుగు జువియో మీ ఆరాధనగే జువియో తోటకూరలో చేసి కొట్టియారా తోటకూరలో చేసి మాలినా ముద్దల మీద మనసాయక నగరకాలే రమ్మన్న అమర్తినడిగే జువియో సీరరుడుగు అయ్యో అయ్యో నానే కూర్చోలే కూర్చోరా నగరకాలే రమ్మన్న అమర్తే నమర్తినడిగే జువియో నిమ్మవెన్ని అడుగు మోట ఓటిడి రాజమౌళి పురగా మాలిలా ముద్దల మీద మనసాయ బావా తనవారి బావా జువియో మోట కొట్టుడైపోయే వస్తున్న పిల్ల జువియో ఆడుండే పిల్ల జువియో మాలినా ముద్దలు ఎత్త మనసారా నేను జువియో తనవారా నేను జువియో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గడే తొలిగాడ పిండం ఎడమకున్న పిండం కొడుకు పడనాడు కొడుకున్న పిండం అమ్మమ్మ ఇక తాళలేదా అమ్మమ్మ ఇక తాళలేదా ఓయమ్మ ఇక తాళలేదా అమ్మమ్మ ఇక తాళలేదా Yeah.
కూర్చుంటే వెనక కూర్చుంటే వాడి కూర్చుంటే ఆయన ఆనవా తినంగలో తీపా కలంగలో కట్టవా తండ్రి ఎవడన్నా నీదే భయ తండ్రి నేను బాధించారు కొడుకు సైకిల్ చక్కని బిడ్డ పుడితే మా తాళం కొట్టిన అమ్మని తీసుకొని పోయి దారం చేపించి కత్త పెద్దాను ఎవరు నువ్వు నా కొడుకు మీ అయ్యా నాకు అన్న అవుతారు అన్న అయితే ముఖ్యంత వండి పెడుతూ వండి పెట్టారా అమ్మా నడుముల మా గరుకు మారే నడుముల మా గరుకు మారే నాకు నాన్న బదలు కావట్టే నడుముల మా గరుకు మారే సుట్టాల విలిపియరమ్మ సుట్టాల విలిపియరమ్మ చుట్టూ సుందరే కొమ్మ సుట్టాల విలిపియరమ్మ తల్లి సమ్మవ సారవ తల్లి నీదే మైబా తల్లి నీ బాధ్యత సుమలదేవి గర్భాన కొడుకు సైతం చక్కని బిడ్డ పుడితే శంకర్ గారి చిన్న కొత్త సిర కట్టించి ఒడవల బియ్యం పోసి జప్పన వాళ్ళకి విడిచిపెట్టేస్తాను మరి మా చిన్నయ్యకి నువ్వు వచ్చి ఉంటా లంచం ఉంటా నేను తమ్ముడు కాదురా నేనేమైతే చిన్న నాకు పెద్దవ కదా అమ్మవారు చూడు ఏనుగంతటి తల్లి ఏగుల ముల్లవరణ దండపై తలకి తోడ రాజుల మంత్రసాని వాడల పోయి రామని మంత్ర తీసుకుని వచ్చిన మంత్రసాని తల్లి మంత్ర చేశారమ్మ వచ్చిన మంత్రసాని తల్లికి మంత్రాజలం అందా చేసిందమ్మా బాధ పడకు తల్లని బాధ గురుతున్నదే అమ్మో అమ్మా తల్లి ఆపది అబ్బాయి అయితే అబ్బాయి తొంగి తొంగి చుట్టా కూర్చోవా కళ్ళారు తల్లిని వెళ్ళారా కళ్ళారు చోని మార్చిన అయ్యో కొత్త పిచ్చలయ్యో మీకేమెరకరా మీరు గోల పోరగాళ్ళు
పిల్లగాడు పుట్టినాక పొద్దుబాబు తారం పోసి తొట్టెలు వేస్తే 6 నెలల దాకా చల్లగా పడుతుంది. ఇయ్యవాడు ఏడాది 6 నెలలు అయినాక ఇక అమ్మాడు కూడా వస్తాడు దుబ్బరా గుంటు కొట్టుకుంటూ వచ్చినట్టు వస్తాడు. ఇక ఆ దుబ్బని తండ్రి నీకేదో పోరగాలి చెల్లె అక్కాయి నాగర కొడుక బిడ్డ నాగర మగ పిల్లగాడే మగ రామశంకర మరి అప్పటికి అన్ను సుభద్రదేవి గర్భానంగా వచ్చిన మంత్ర సాని వేణులు సైన్యులు వేయారు కూరని మరి ఆ కొడుకు సైతోడ బిడ్డ కొడుకు తినవెత్తినవా నా చేతిలో ఉన్నది కొడుకు దాని చేతిలో ఉన్నది బిడ్డ అంటే కొడుకు సైతోడ కమల పిల్లలంటే కొడుకు బిడ్డ అతను చేతికిస్తారమ్మ సగం ఏ సాల్ కానీ ఆ సాల్కి పెట్టుకుంటా అమ్మా కొడుకు బిడ్డ అంటే అమ్మా కొడుకును బిడ్డను కన్నా చూసింది ఉన్నారు ఎంత ముద్దుకున్నారు నావా ఉన్నారు పిల్లల వాట వంద ముద్దు పెట్టుకున్నది రామా సిరుడలిగించే సిన్ని నవ్వులే
బ్రాహ్మణుని పేరు పెడితే నూరే బ్రాహ్మణుల విలువల కదా అయ్యో తల్లి సుభద్రదేవి కొడుకు బిడ్డ కలిగి వాడికి 21 రోజు నీ పిల్ల పేరు పెట్టు అన్న మరి వచ్చిన బ్రాహ్మణయ్య అందులో రాఘవ రామచంద్ర అమ్మా నీ పిల్లని కలిగి వాడికి 21 జన్మనామం పేరు పెట్టు అన్నదమ్మ పత్రికా బ్రాహ్మణులు కదరా సుభాషనగర వేలేది సుభాషరాజు వారి సుభద్రదేవి సుభద్రదేవి గారి ఇంటికి పెద్ద కొడుకు మంతరా ఇక నీ చిన్న కొడుకు పేరు శ్రీమంతుడు అన్నాడు నీ బిడ్డ శ్రీవల్లి ఉన్నోళ్ళ సంసారం వండుకు సందులో నాడి పేరు